నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన సానా సతీష్ బాస్టం రామకృష్ణ విజయ్ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ధాన్యం కొనుగోలులో ఆదర్శంగా నిలిచామన్న మంత్రి నాదెండ్ల ప్రజా సమస్యల పరిష్కార వేదికను పరిశీలించిన సీఎస్ సాయి ప్రసాద్ రెవెన్యూ సమస్యలపై ఆరా రౌడీ షీటర్లు పాత గంజాయి నేరస్తులకు డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్ తో పరీక్షలు కౌన్సిలింగ్ నిర్వహించిన ఎస్పీ వకుల్ జిందాల్ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీష్ బాష్యం రామకృష్ణ చింతకాయల విజయ్ నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారానికి ముగ్గురు టీడీపీ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. చంద్రబాబు గొప్ప దార్శనిక నాయకుడని టీడీపీ రాజ్యసభ అభ్యర్థి బాష్యం రామకృష్ణ అన్నారు. నామినేషన్ దాఖలు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి, విద్యారంగ పురోగతికి తన వంతు కృషి చేస్తామని బాష్యం రామకృష్ణ తెలిపారు. ఈరోజు రాజ్యసభలో పెద్దల సభలో అడుగుపెట్టే అవకాశం కల్పించినందుకు ముందుగా ఆ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ మా విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాతో పాటు మరి ఆల్రెడీ ఉన్న సతీష్ గారిని, మరి యువకుడు విజయ్ గారిని, మరి నన్ను ఈ టర్మ్లో రాజ్యసభకి ఎంపిక చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం. మేము సహచర ఎంపీలు అందరితో కలిసి మరి చంద్రబాబు గారి విజనరీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టుగా ఆ వేవ్ లెంత్ అందుకునే విధంగా మేము కూడా కష్టపడి మరి అందరం రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి తీసుకురావడానికి మరి సమిష్టిగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. సాంకేతిక సంస్కరణలతో దేశానికి ఆదర్శంగా ఏపీ పౌర సరఫరాల శాఖ నిలిచిందని చెప్పారు. రైతు ఎక్కడ ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోళ్లలో సంపూర్ణ పారదర్శకత, తక్షణ చెల్లింపులు చేస్తున్నట్లు వివరించారు. ఈ 2 సంవత్సరాల్లో 17,97,000 మంది రైతుల దగ్గర నుంచి 1,29,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము సేకరించాం. ఇదొక చరిత్ర. ఎవరు ఊహించని విధంగా రైతాంగానికి ఒక భరోసా కల్పిస్తూ గతంలో ఉన్న ఇన్ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ని టెక్నాలజీని ఉపయోగించుకుని ఎఫిషియన్సీని పెంచుకుంటూ చాలా పారదర్శకంగా ఎవరు కూడా వేలెత్తి చూపలేని విధంగా క్షేత్రస్థాయిలో ఆ మార్పు తీసుకొచ్చి మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము అద్భుతంగా ధాన్యం కొనుగోలు విషయంలో రైతాంగానికి బాసటగా నిలబడ్డాం. మేము తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా ఈ 17,97,000 మంది రైతుల దగ్గర 30,361 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం ఈ రోజు వరకు. జిల్లాలో భూ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులు పరిశీలించేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ గుంటూరు కలెక్టరేట్లోని గ్రీవెన్స్ కు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు. అధికారులు అర్జీలు స్వీకరించే ప్రక్రియను పరిశీలించి అర్జీదారులతో మాట్లాడారు. మర్లా గంజాయి అమ్ముతూ సేవిస్తూ పట్టబడితే పీడీ యాక్ట్ పెట్టి జైలుకి పంపుతామని ఎస్పీ వకుల్ జిందాల్ మరోసారి హెచ్చరించారు. బీఆర్ స్టేడియంలో పాత నేరస్తులకు ఎన్డీపీఎస్ టెస్టులు నిర్వహించారు. దాదాపు 120 మందికి యూరిన్ టెస్ట్ నిర్వహించగా 17 మందికి పాజిటివ్గా తేలింది.
ఈ సందర్భంగా రౌడీ షీటర్లకు, గాంజా కేసులో నిందితులకు ఎస్పీ వకుల్ జిందాల్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇప్పటికే జిల్లాలో 400 మందిని గంజాయి కేసుల్లో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. డ్రగ్స్ పై దాదాపు 230 సంకల్ప కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. పదే గంజాయి కేసుల్లో పట్టుబడిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని, దీనివల్ల వారి కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు పడవలసి వస్తుందని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. సో ఎవరికైనా మేము పట్టుకుంటే వాళ్ళు గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర గాంజా దొరకకపోతే కూడా ఈ యూరిన్ టెస్టింగ్ కిట్స్ వల్ల ఎవరెవరు గాంజా తీసుకువస్తున్నారు, ఎవరెవరు గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎవరెవరు అమ్ముతున్నారు అన్నీ కూడా మేము డీటెయిల్గా విచారించడం జరుగుతుంది. ఈరోజు 120 మెంబర్స్కి మేము టెస్ట్ చేస్తే 17 మెంబర్స్కి పాజిటివ్ రావడం జరిగింది. ఈ 17 మెంబర్స్ని మళ్ళీ ఫర్దర్ తీసుకువెళ్ళి విచారించి ఈ గాంజా ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, దాని మీద డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వార్ ఫుటింగ్ మీద, డ్రగ్స్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ 6 monthsలో ఆల్మోస్ట్ 400 మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఎవరైతే మళ్ళీ గాంజా కేసెస్లో అక్యూజ్డ్గా నమోదవుతున్నారో వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. 4-5 కేసులు అయినాక వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. గుంటూరు జిల్లాలో ఇప్పటికీ 10 మంది మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. వాళ్ళు లోపల ఉన్నారు. సో ఈ గంజాయి ఎవరి దగ్గర దొరికినా మొత్తం చైన్ ట్రేస్ చేస్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎవరు అమ్మినాడు, ఎవరు కన్జ్యూమ్ చేశారు, అందరి మీద కేసు నమోదు చేస్తున్నాము. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉన్నతాధికారులకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బార్లు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. వెంగళాయపాలెంలో గత 40 సంవత్సరాలుగా తాము కొనుగోలు చేసిన ఇళ్లలో నివాసం ఉంటున్నామని వెంగళాయపాలెంకు చెందిన శివరామకృష్ణ తెలిపారు. అయితే తమ స్థలాలు వాగు పోరంబోకులో ఉన్నాయంటూ అధికారులు ఇళ్లు కూల్చారని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఆర్టీసీ కాలనీలో ఉన్న పార్కును అభివృద్ది చేయాలంటూ గత 3 సంవత్సరాలుగా తిరుగుతున్నామని గౌరీశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, వెంటనే పార్కును అభివృద్ది చేయాలని డిమాండ్ చేశారు. 50వ వార్డులోని రత్నపురి కాలనీలో చిన్నపాటి వర్షానికి ఇళ్లన్నీ నీటిలో మునుగుతున్నాయని రత్నపురి కాలనీ వాసులు కలెక్టరేట్లో ఆందోళన నిర్వహించారు. వెంటనే అధికారులు రత్నపురి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. మేము రాష్ట్ర ప్రభుత్వ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కలిసి, అయ్యా మా ఇంట్లో నష్టం జరిగింది, మాకు బియ్యంలో మాకు కూడు లేదు, నీడ లేదు, మాకు ఆశ్రయం కల్పించమంటే వాళ్ళు కనీసం గత 10 సంవత్సరాల నుంచి ఏ ఒక్క కార్యక్రమం చేసింది లేదు. వాళ్ళు పేపర్లో మాత్రం మేము అక్కడ అభివృద్ధి చేస్తాం, ఇక్కడ అభివృద్ధి చేస్తాం. ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నారు, ఇక్కడ చూడండి సార్, మేము కష్టపడుకున్న బుల్లెట్ మిస్ అవుతుంది, కష్టపడుకున్న 2 వీలర్ మిస్ అవుతుంది, షాపులు మిస్ అవుతున్నాయి. రాత్రిపూట కరెంటు ఉండట్లేదు, లోపల లైట్ లేవు. కుర్రాళ్ళందరూ అక్కడ చేరి చాలా భయంకరంగా చేస్తున్నారు. మరి మా లోపల మందు కొడుతున్నారు, మరి గంజాయి తాగుతున్నారో తెలియదు, కానీ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గోడలు దూకి లోపలికి గోడలు కట్టారు, ఎవరికి కనపడకుండా పెద్ద గోడలు కట్టారు. నేను ఆ రోజు ఏ గారికి అబ్జెక్షన్ కూడా పెట్టా, పార్కు అంత పెద్ద గోడలు ఎందుకంటే లోపల ఏం కనపడదు మాకని. ఆయన మీ ఇష్టం వచ్చి చేసుకొని వెళ్ళిపోయాడు. ఆ గోడలు కట్టారు, గోడలు దూకేసి కుర్రాళ్ళు లోపలికి పోయి లోపల ఎవరిని తెచ్చుకుంటున్నారో, మరి ఏం చేస్తున్నారో, మందు బాటిల్స్, నేను ఫోటోలు కూడా తీసి ప్రతిసారి కలెక్టర్ గారికి కమిషనర్కి పెట్టుకోవడం, ప్రతి కమిషనర్ వస్తున్నారు వెళ్తున్నారు. కానీ మరి అలాగే లెనినో అంటున్నారు, ఎండలు విపరీతంగా కాడుతున్నాయి. ఈ సంవత్సరం ఎండలు ఎంత కాస్తున్నాయో మీకు తెలుసు. పార్కుని డెవలప్ చేయకుండా దాన్ని లోకల్ పీపుల్ కొంతమంది కలిసి దాన్ని ఉపయోగించుకోవాలని వారి ఇష్టం వచ్చినట్టు దాన్ని కబ్జా చేయాలని ప్రయత్నిస్తారని నేను చాలాసార్లు అప్లికేషన్ పెట్టా. ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు. ఇప్పుడు జరిగేది ఏంటంటే, మేము కోరేది ఏంటంటే, మేము కావాల్సిన విఆర్ఓ దగ్గర నుంచి ప్రతి వాళ్ళకి మేము ఫైల్ ఇచ్చాం, అన్ని రికార్డులు మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఒక్కటే చెబుతున్నారు, వాగుపోరం పోకంటాడు, అది ఒక్కటే చెబుతారు. అది 1908 అంటాడు, అప్పుడు ఎవడు పుట్టలేదు. మా ఇల్లు మాకు కావాలి, మా స్థలం మాకు కావాలి, మా పిల్లలు బతకాలి, మేము అందుట్లో ఇల్లు కట్టుకొని బతకాలి. లాస్ట్ కలెక్టర్ గ్రీవెన్స్ లో కుటుంబ కలహాల నేపథ్యంలో కొండమూది నాని పురుగుమందు సేవించి ఆత్మహత్యా యత్నం చేసింది. కొన్నెపూడి గ్రామానికి చెందిన నాని ఎన్నిసార్లు కలెక్టరేట్లో ఫిర్యాదు చేసినా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఇది గమనించిన పోలీసులు అధికారులు బాధితురాలిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. డిఎస్సీలో బాధితులకు న్యాయం చేయాలంటూ వైసీపీ ఎస్సీసీఎల్ నేతలు కలెక్టరేట్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిందని ఎస్సీసీఎల్ నగర అధ్యక్షులు పాటిబండ్ల కిరణ్ మండిపడ్డారు. జిల్లాలో ఎస్సీ యువతలు ఇద్దరికి 140, 143 ర్యాంకులు వస్తే వారికి ఉద్యోగాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి ర్యాంకు రాకపోయినా స్పోర్ట్స్ కోటా పేరుతో 2 ఎస్సీ మహిళలకు ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ నాయకులు పాల్గొన్నారు. నిరుద్యోగులకి ఇంత దారుణంగా దగా చేసి దీనిలో ఒకటి గమనించాలా, ఈ అసోసియేషన్కి ఒకదానికి బ్యాడ్మింటన్ దానికి కోన రఘుపతి, ఇంకో దానికి ఖోఖో దానికి ఏమో స్వయాన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి తోడల్లుడు భరత్ గారు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుని బేరసారాలతో 1000 కోట్ల పైన అవినీతి జరిగింది ఈ డిఎస్సీలో. అందుకని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో న్యాయం జరిగే వరకు ఈ అభ్యర్థులు తోడుగా ఉంటామని, కోర్టుల్లో పోరాడతామని, దీని మీద పారదర్శకంగా విద్యాశాఖ కమిషనర్ కానీ దీని మీద ఎటువంటి ఆన్సర్ ఇవ్వాల, పారదర్శకమైన ఆన్సర్ ఇవ్వాల. ఏ పారదర్శకత రావాలని, దీని మీద అన్యాయం జరిగిన 200 మంది ఏదో కోర్టుకు వెళ్ళారో వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలని. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. మంగళగిరిలో పేద మధ్యతరగతి ప్రజలను చీటీల పేరుతో 4 కోట్లు మోసం చేశారని మంగళగిరికి చెందిన వారు ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. కేసు పెట్టినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బృందావన్ గార్డెన్స్ లోని తన ఇంటిని ఎండూరి శిరీష, అశోక్లకు అద్దెకేస్తే ఖాళీ చేయకుండా ఇల్లు తమదే అంటూ బెదిరిస్తున్నారని మానస ఫిర్యాదు చేశారు. తాను రాజకీయంగా ఎదుగుతూ ఉంటే ఓర్వలేక తనపై కొందరు దాడి చేసి బెదిరిస్తున్నారని ఫిరంగపురంకు చెందిన రాజేష్ ఫిర్యాదు చేశారు. వారిని కుర్రోళ్లను పెట్టి కొట్టించేటటువంటి పరిస్థితి గోనుగుంట్ల ఉమామహేశ్వరి, విజయ్ కుమార్ చేస్తున్నారంటే వీళ్ళని ఎలాంటి గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా చీటీ పాటలేసి ఆ చీటీ పాట ద్వారా డబ్బులు మొత్తాన్ని మోసం చేసి డబ్బులు తీసేసుకొని మిగిలినవి వీళ్ళకి కట్టాల్సినటువంటి పాట పాడుకున్నా కట్టాల్సినటువంటి పరిస్థితిలో కట్టకుండా వీరిని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి మంగళగిరిలో చోటు చేసుకుంది. ఎందుకంటే నేను ఎదుగుతున్నాను, కులం తరపున కానీ విద్యార్థులు చేస్తున్నాను, ప్రతి ఒక్క విషయంలో నేను యాక్టివ్గా ఉంటున్నాను. దాన్ని మా అధికారంలో ఉన్నాము, నేను టీడీపీ అధికారంలో ఉన్నా కానీ వాళ్ళు కేవలం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు పార్టీ సపోర్ట్ ఉంది, మా పార్టీ మాకు వాళ్ళందరూ ఉన్నారని చెప్పి ఆ బలంతో వాళ్ళ కొడుకు ఏమైనా ఓసన్న అతను నా మీద దాడులు జరిపించడం కానీ చేస్తున్నాడు. ఏంటని అడుగుతుంటే నైట్ నా కారద్దాలు పగలగొట్టారు, కారద్దాలు పగలగొట్టి మళ్ళీ టైర్లు కోసారు. ఇది గతంలో అంతకుముందు కూడా ఒకసారి టైర్లు కోసారు, అద్దం పగలగొట్టారు. అప్పుడు కేసు పెడితే కేసుని తీసుకున్నారు, అంతటితోని కాంప్రమైజ్ అని చెప్తే అప్పుడు వదిలేసాం. నా పేరు మానస, నాకు బృందావన గార్డెన్స్ 5th లైన్లో అపార్ట్మెంట్ ఉంది. వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చాము, 2019లో ఇచ్చాము. మేము ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి తను అక్కడే ఉంటుంది. మేము ఇప్పుడు ఇల్లు కావాలి అంటే రౌడీలను తీసుకొచ్చి బెదిరించి నన్ను తోసేసింది. చాలా ఘోరంగా మాట్లాడుతుంది ఇల్లు. అందుకని ఎస్పీ గారి కంప్లైంట్ ఇద్దాం, దయచేసి నాకు న్యాయం చేసి ఇల్లు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం. మధ్యాహ్న భోజన పథకంలో స్మార్ట్ కిచెన్ విధానాన్ని రద్దు చేసి ప్రైవేటు సంస్థలకు అప్పగించవద్దంటూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు దండా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. కార్మికుల కనీస వేతనం 10,000 చేయాలని, 4 నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది, కానీ మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. కాబట్టి తక్షణమే మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము ప్రధానంగా మధ్యాహ్న భోజన కార్మిక యూనియన్ సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, ఎన్నికలకు ముందు కనీస వేతనం 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. దాన్ని వెంటనే అమలు చేయాలని, ఇప్పుడు ఇచ్చే 3,000 వేతనం కూడా 4 నెలల నుంచి
కార్మికులకు ఇవ్వట్లేదు. మరి వాళ్ళ కుటుంబాలు ఎలా గడుస్తాయని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా సమావేశాలు జరిగితే, అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు జరిగితేనే ₹1,00,000 కూపన్ గిఫ్ట్లు ఇచ్చి కష్టపడ్డారని చెప్పేసి ఆటల పోటీలు అన్నీ నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వం మరి పేదల కోసం ఈ ఎడ్యుకేషన్ విధానం బాగుండాలని చెప్పేసి నిర్వహించే మధ్యాహ్న భోజన కార్మికులకు మాత్రం వేతనాలు పెంచట్లేదు. కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం ₹10,000 ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది స్మార్ట్ కిచెన్ విధానాన్ని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు నగరంలోని కొత్తపేట రోడ్లో ఉన్న పచ్చిపులుసు కళ్యాణ మండపం ఈ రోజు ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిండిపోయింది. శ్రీ పరంజ్యోతి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవం భక్తులకు ఒక అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిని అందించింది. ఉదయం నగర సంకీర్తనతో మొదలైన కార్యక్రమం భక్తి గీతాలు, మంగళ స్వరాలతో సాగే వాతావరణంలో శ్రీ అమ్మా భగవాన్ ఊరేగింపు ఘనంగా సాగింది. వీధులంతా భక్తులు కోలాహలంతో మారుమోగుతూ పుష్పాలంకరణలో నడుమ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం లోక కళ్యాణార్థం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ల దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ విజయ మాట్లాడుతూ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదని, ముఖ్యంగా మెదడు విషయంలో ఎలాంటి తేడాలు కనిపించినా దగ్గరలోని సంబంధించిన డాక్టర్ను సంప్రదించి ప్రమాదం నుండి తమను తాము కాపాడుకోవాలని సూచించారు. బీపీని ఎప్పుడూ చెక్ చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వచ్చిన పలువురి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆంకాలజీ డాక్టర్ స్రవంతి, న్యూరాలజిస్ట్ డాక్టర్ నరేన్, న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాసరావు, న్యూరాలజిస్ట్ డాక్టర్ అనుష తదితరులు పాల్గొన్నారు. కొన్నిసార్లు కన్ను మెల్ల వస్తుంది, సడన్గా ఉండడం మెల్ల వస్తుంది పిల్లలకి, అంతకుముందు లేదు. ఇంకా కొంతమందిలో ఏంటంటే ఉట్టి ఫిట్స్ లాగా వస్తుంది, ఫిట్స్ వస్తాయి. ఏ కారణం లేకుండా ఫిట్స్ వస్తే ఒక వయసు తర్వాత బెటర్ 20 years తర్వాత వచ్చే ఫిట్స్ ట్యూమర్స్ ఉండొచ్చని అనుకోవాలి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయింది ఏంటంటే సెకండరీస్ కూడా ఉంటాయి. ఒకసారి వేరే చోటు నుంచి కూడా బ్రెయిన్లోకి వస్తాయి ట్యూమర్స్, బాడీలో వచ్చి ఎక్కడి నుంచి వచ్చినా కూడా బ్రెయిన్లో కంటే ఒకటేలాంటి లక్షణాలు ఉంటాయి. ఏ లంగ్ ట్యూమర్ ఏదో తర్వాత బయటపడుతుంది అన్నమాట. సో దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఇప్పుడు చాలా అత్యాధునిక ఇన్వెస్టిగేషన్స్, హై-ఎండ్ ఎంఆర్ఐ ఇందాక అందరూ చెప్పారు. దానికి రేడియేషన్ ఉండదు, 10 నిమిషాల్లో అయిపోతుంది, ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. అటువంటివి అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు అది చేస్తాం. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన అమరావతి పెరేడ్ గ్రౌండ్స్ లో కార్యక్రమాలు నిర్వహించుటకు ప్రతిపాదించింది. దీనిపై ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి హాజరు కానున్న దృష్ట్యా వచ్చే రహదారి, సాధారణ ప్రజలు వచ్చే మార్గానికి ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా ఈ నెల 7 నుండి 21వ తేదీ వరకు నగరంలో నిర్వహించనున్న యోగా అవగాహన శిక్షణ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కమిషనర్ మయూర్ అశోక్ జీఎంసీ అధికారులను, సచివాలయ కార్యదర్శుల్ని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని 5 లక్షల మంది ప్రజలు యోగాలో పాల్గొనేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈనాడు గ్రూప్ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు చెరుకూరి రామోజీరావు ద్వితీయ వర్ధంతి సందర్భంగా నేపాల్ రాజధాని కాఠ్మండ్లో అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ రామోజీరావు తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడని, మీడియా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన దార్శనికుడని పేర్కొన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద సమీకృత చలనచిత్ర నిర్మాణ కేంద్రంగా పేరుగాంచిన రామోజీ ఫిలిం సిటీ సృష్టికర్తగా ఆయన ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఖ్యాతిని చాటి చెప్పారని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోనే ఒక మహనీయుడు. ఈనాడు, ఈటీవీ సంస్థలు, ఈనాడు గ్రూప్ సంస్థల వ్యవస్థాపక చైర్మన్ స్వర్గీయ రామోజీరావు గారి వర్ధంతిని
ఈ రోజున నేపాల్ రాజధాని కాఠ్మండ్లో ఘనంగా జరుపుకుంటున్నాము. అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ మరియు అమరావతి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ పర్యటన నిమిత్తం ఇక్కడ విచ్చేయడం జరిగింది. రామోజీరావు గారు పత్రికా రంగంలోనే కాదు దేశానికే ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం. రామోజీరావు గారు చరిత్ర తెరిచిన పుస్తకం. వారు సామాన్య గ్రామంలో జన్మించి పెదపారపూడి వద్ద అంచెలంచెలుగా ఎదిగి 1974లోనే ఈనాడు సంస్థను స్థాపించి ఒక విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. తర్వాత ఈటీవీని స్థాపించి భారతదేశంలోనే అనేక రాష్ట్రాల్లో ఒక మీడియా రంగంలోనే ఒక విప్లవం సృష్టించింది ఈటీవీ. నగర కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జేఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అదనపు కమిషనర్ జి సాంబశివరావు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని విభాగాధిపతుల్ని ఆదేశించారు. కొత్తపేటలోని మల్లెలింగం భవన్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో మహిళా సంఘం అభివృద్ధికి మహిళలందరూ కృషి చేయాలని, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మండల, పట్టణ, నియోజకవర్గాల మహాసభలు జరిగిన అనంతరం గుంటూరు నగర, జిల్లా మహాసభలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు మహిళా సమాఖ్య కార్యకర్తలు పట్టుదలతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి రెంటాల కుమారి మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో మహిళల కోసం కఠిన చట్టాలు తీసుకొస్తున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ వాటి అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన సానా సతీష్, బాస్టం రామకృష్ణ, విజయ్ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, ధాన్యం కొనుగోలులో ఆదర్శంగా నిలిచామన్న మంత్రి నాదెండ్ల. ప్రజా సమస్యల పరిష్కార వేదికను పరిశీలించిన సీఎస్ సాయి ప్రసాద్, రెవెన్యూ సమస్యలపై ఆరా. రౌడీ షీటర్లు, పాత గంజాయి నేరస్తులకు డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్ తో పరీక్షలు, కౌన్సిలింగ్ నిర్వహించిన ఎస్పీ వకుల్ జిందాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.